తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న రేవంత్ గత 10 ఏళ్ల పాలన 100 ఏళ్ల విధ్వంసానికి గురైందన్నారు. 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్న రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నామన్నారు. ఇక వైఎస్ఆర్ తరహాలోనే తెలంగాణలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వచ్చిన అతిథులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అభివాదం చేస్తూ పరేడ్లో పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెలంగాణ జాతీయ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందించారు. 2.5 నిమిషాల నిడివి ఉన్న గీతాన్ని జాతికి అంకితం చేశారు. గీతం ఆవిష్కరణ సమయంలో అందశ్రీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశాన్ని పంపారు. ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ ఉజ్వల ప్రగతితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సోనియా గాంధీతో తెలంగాణకు తల్లి బిడ్డ అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్ పథకమని, దీని ద్వారా తొలిసారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీకి మళ్లీ పునరుజ్జీవం పోస్తామన్నారు సీఎం రేవంత్. పేద ప్రజలకు ఆరోగ్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి 10 లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ 9 నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలు ట్యాంక్ బండ్ పై వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసిన కార్నివాల్ తో పాటు స్టేజ్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఫ్లాగ్ వాక్ లో తెలంగాణ రాష్ట్ర గీతంను ఆలపించింది కీరవాణి బృందం. అనంతరం అందశ్రీ, కీరవాణిలను సీఎం రేవంత్ ఘనంగా సన్మానించారు. చివరిగా లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ లేజర్ షో సాగింది.